ఏదంటే సార్ అప్పటి నుంచి కూడా సార్ ఇక్కడికి వచ్చే వరకు సార్ ఫేస్ కూడా చూడలేదు, కానీ ప్రతిసారి ఎప్పుడు కూడా నేను ఫ్రీ టైం దొరికిందంటే సార్ జడ్జిమెంట్ సెర్చ్ చేస్తూనే ఉంటాను. సార్ విధంగా చెప్పాలంటే నేను చాలా బాగుంటుంది సార్. వర్క్ నేర్చుకోవాలనుకున్న సివిల్ అడ్వకేట్స్ కానీ క్రిమినల్ అడ్వకేట్స్ కానీ ఇది ఎగ్జామినేషన్ కాదు. ఈ కోర్సులకి వెళ్ళి కేస్ స్టేటస్ లో డిస్పోజల్ కేసులు చూస్తే 2023 నుంచి 2026 వరకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత సార్ లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సార్ చివరిగా ఏంటంటే ఎక్కువ మంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఒక విషయం ఏంటంటే స్థితిలో మేము చూస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం మిత్రులందరికీ మాట్లాడాలి. అందరము టికెట్ కొడతాం, వెళ్తాం. ఆధార్ ఈక్వల్ 100 రూపీస్ 100 రూపీస్ అందరం తీసుకున్నాం, కూర్చుంటాం. అయితే ఒక 3 అడుగులు 3.5 లాంగ్వేజ్ మంచిగా వచ్చిండొచ్చు, కొంతమంది లాంగ్వేజ్ తక్కువ ఉండొచ్చు. లాంగ్వేజ్ తక్కువ ఉంది కదా అని ఎక్కువ వాళ్ళు మేము ఎక్కువ అని మిగతా వాళ్ళకు చదువు రాదనో పరిమాణాలను అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని భావించకుండా సారు ఈక్విటీతో ఈక్వాలిటీని అందరికీ అందించినారని నేను భావిస్తున్నా. ఈ విధంగా సారు చాలా మంచిగా ఇక్కడ వర్క్ చేసినారు. మళ్ళీ భవిష్యత్తులో కూడా మంచి పదవులని అలంకరించి హైకోర్టు వరకు ఎలివేట్ కావాలని, వారికి ఆరోగ్యాలు చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం అన్నారు సార్. ఏమన్నారు సార్? అందుకని ధైర్యంగా పోతాను సార్. ఒకరోజు బయట వచ్చేటప్పుడు కొంతమంది లేడీస్ ఉన్నారు సార్, అంతే మా వాళ్ళు అంటే మా కులం లేడీస్ కులం ఉండి, మా అడ్వకేట్ రాలేదు వే ఎట్లా నేను సార్ని అడగాలంటే, ఏం అడుగుతుంది ఇదేంటి చాలా మంచోడు నువ్వు అడుగు అంతే చెప్పేసాడు. వెంటనే సర్లే అంటాడు. ఎంత అంటే అన్నా ఏదైనా క్లైంట్స్ రిప్రజెంటేషన్ చేయాలంటే చాలా భయపడతారు. ఇట్లా చెప్పాలంటే జడ్జికి భయపడతారు సార్. కారణం కర్నూలు నుంచి వచ్చే అడ్వకేట్లు విఐపి సార్స్ కాబట్టి వాళ్ళు రారనమాట. క్లైంట్కి చెప్పి పంపిస్తారు, ఈ రోజు రాను వాయిదా తీసుకోండి అని. వీళ్ళు మాత్రము అప్పుడు చాలా మంది మేము బయట నిలబడితే డైరెక్ట్ గా సార్ గారికి చెప్తున్నారు. ఎందుకంటే సార్ గారు అవునమ్మా మీ సార్ రాలేదా, సరే వాయిదా ఇస్తారే మళ్ళీ తీసుకోండి అంటారు. హ్యాపీగా వెళ్ళిపోతున్నారంట. ఎంత బాగుందంటే సార్ చాలా ప్లెజెంట్ గా ఉంది సార్. ఇందులో మాత్రం మాకు మా మేడం గారికి హాఫ్ ఇయర్ సార్ కంపల్సరీగా అంతా బాగా పనిచేస్తున్నారు. అవునా సార్? ఈ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకో
ఎవరి మహానుభావుడు చూడంగానే చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది అని. అట్లా దివాకర్ సార్ గారు చూడాలనే నమస్కరించాలనిపిస్తుంది. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ షార్ట్ టైం అంటే జుడిషియస్ గా ఒక ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించకుండా నిజంగానే చేతులు జోడించి మీకు నమస్కరించాలి సార్. సచ్ జుడిషియస్ అవసరం సార్. సో అంత క్వాలిటీ మీలో ఉంది. అందుకనే మీకు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం త్వరగా ప్రమోషన్ మాకు జిల్లా జడ్జిగా నంద్యాలకు వచ్చి మాకు మల్లగూడకు మీ ఆశీస్సులు మీ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన వేదిక పైన పెద్దలందరికీ మిగతా తోటి న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రెస్పెక్టెడ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సార్. సీనియర్ న్యాయవాదులకి మహిళా న్యాయవాదులకి నమస్కారం. సార్ జూనియర్స్కి బాగా సపోర్ట్ చేశారు. నాకు కొన్ని కేసులు అయినా కానీ ఏమైనా సరే అంటే కొన్ని తెలియకుంటాయి జూనియర్స్కి, కానీ బెంచ్లోనే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగి చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా సార్ దగ్గర, దివాకర్ సార్ దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రజలకు చదువు లేకపోయినా కానీ చట్టం తెచ్చాల్సిన అవసరం ఉంది సార్. ఎప్పుడైతే మనుషులు సక్రమంగా చట్టాన్ని అమలు పరుచుకుంటూ వెళ్తారో వాళ్ళు తప్పు చేసి భయపడతారు, తర్వాత తప్పు చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా శిక్షించబడతారు కదా అని చెప్పేసి చట్టం తెలిస్తే కనుక వాళ్ళు కూడా సక్రమంగా ఉంటారు. ఎప్పుడైతే మనుషులందరూ సక్రమంగా ఉంటారో కోర్టులో పెండెన్స్ తగ్గుతుంది. పెండెన్స్ ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ యొక్క వృత్తుల మీద పెట్టుకుంటే కానీ దేశం మనందరం కూడా దేశానికి సేవ చేద్దాం సార్. కనుక నా సలహాలు మీరు ఎక్కడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ 10th క్లాస్ నుంచి అమ్మాయిలకు న్యాయశాస్త్రాన్ని ఇప్పుడు చెప్తున్నాం సార్. మనం లీగల్ లిటరసీ కాకుండా వెళ్ళి ఏదో నెలకోసారి చెప్తున్నాం అంటే ప్రజల్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది సార్ ఆ సబ్జెక్టు. కనుక 10th ఇంటర్ నుంచి కనుక మనం కనుక ఈ న్యాయశాస్త్రాన్ని కనుక బోధించినట్లయితే ఒక చక్కటి సమాజం యొక్క ఎస్టాబ్లిష్మెంట్కు మన న్యాయ వ్యవస్థను ఒక ఇతర దేశం లేదా సార్. కనుక మీరు ఇచ్చిన నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి పై అధికారులకు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన నా న్యాయవాదాలు దివాకర్ మనం తక్కువ కాలం చాలా తక్కువ కాలం అవర్స్ కూడా కౌంట్ చేసి చెప్పుకుంటారు సార్. వర్క్ చేసిన పీరియడ్ ఎంత అవర్స్. మా భార్యని ఎక్కడ పోయినా కానీ అఫ్కోర్స్ కమ్యూనికేషన్ తక్కువ ఉన్నా లేకుండా ఏ ఆఫీసర్ని కూడా ఏ ఆఫీసర్ని మర్చిపోండి, మిమ్మల్ని కూడా ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని కూడా మర్చిపోతుంది. మీరు మంచి ఉన్నత డీజేగా ఈజీగా అవుతారు. హైకోర్టులకు ఎలివేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్ని విషయాల్లో అన్ని మంచి జరగాలని ఆ భగవంతుడి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ ఇంతవరకు రాలేదు. సో మేము సార్ ప్రెసిడెంట్ సార్ గెలిచిన రోజు అందరు కలిసి కర్నూలు కోర్టుకి వెళ్ళాము. సో కోర్టుకి వెళ్తే సార్ వాళ్ళు సార్ని ఒకసారి కలుద్దామని చెప్పేసి వెళ్ళారు. సో నేను అక్కడ గ్రహించింది ఏంటి అంటే నాకు భయంగా ఉంది. ఫస్ట్ సార్ చాలా పెద్ద పోస్ట్ వెళ్ళాలంటే కూడా కొంచెం ఫియర్గా అనిపించింది. కానీ సార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ చాలా ఏమంటే దగ్గర నుంచి చూడగానే భయం అనేది లేదు, జస్ట్ ఫ్రెండ్లీ ఫీలింగ్ వచ్చింది. సో నేనేం ఫీల్ అయ్యానంటే సో సార్ దగ్గర నేను ఇంకా నేర్చుకోలేకపోయానేమో, సార్ ట్రాన్స్ఫర్ అయిపోయాను చాలా బాధపడ్డాను ఈ విషయంలో. సో సింప్లిసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సార్ గారి దగ్గర. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక చిన్న పోస్ట్ వస్తే కూడా గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తే ఏదో పెద్ద గెలిచామని కూల్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ సార్. సో మీ సింప్లిసిటీని మేము అలవర్చుకోవాలనుకుంటున్నాం. ఆ రోజు మీకు చెప్పారు సార్ వాళ్ళు ఒక క్లాస్ తీసుకోమని. మీకు
పాసిబుల్ అయితే కనుక మాకు ఒక క్లాస్ ఇవ్వండి సార్. ఎందుకంటే నేను ఇంతవరకు మీ జడ్జ్మెంట్ ఆ రోజు వెళ్ళాక చెప్పారు సార్ వాళ్ళ జడ్జ్మెంట్ చాలా బాగుంటుందని. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్ నేను. మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్. సో మీరు ఒక్కసారి మా కోసం జూనియర్ అడ్వకేట్స్ తరఫున మీరు ఒక క్లాస్ తీసుకుంటే వినాలని చాలా కోరిక ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోర్టు అటెండ్ అయినా కూడా వాస్తవంగా అయినా మరి కేసు విషయాలు కూడా వాయిదాలు కానీ ఏదైనా క్రాస్ చేసే విషయంలో కానీ మరి ఏదైనా కూడా మనకి జూనియర్స్ని భయపడించకుండా మరి బెంచ్ దగ్గరికి రండి, మీకు ఏది మీ సీనియర్ ఏది చెప్తున్నారో మీరు అది అడగండి అని చెప్పేసి అందరిని ఆహ్వానించి మరి జూనియర్స్ ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి మరి ఇద్దరు జడ్జెస్ కూడా మరి వాళ్ళు కూడా మరి జూనియర్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇద్దరు కూడా బెంచ్ దగ్గర పోయి మనం ఏదైనా కూడా క్రాస్ చేయొచ్చు, అడగచ్చు, మరి వాయిదాలు కూడా ఇస్తున్నారు. అట్లా మరి అదేవిధంగా సార్ కూడా మరి మంచి ప్రమోషన్లో హైకోర్టు స్థాయి వరకు పోయి మరి పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మన అడ్వకేట్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి అందరి మద్దతు పొందారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అష్టారోగ్యాలతో మరి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దగ్గర కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే దివాకర్ సార్ ఇంటి ఫోన్స్ మాత్రమే మన కోర్టుకు వచ్చేవాళ్ళు. కానీ సార్ వచ్చిన ప్రతిసారి మేము ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటుంటే సార్ ఎంతనే గ్రహించేవాడు. ఏమి రోజు పైకట్టాలి అవును సార్ అని కంటిన్యూగా వసత 6 వీక్స్ వచ్చినాయి. ఫ్రైడే కంటిన్యూగా 6 వీక్స్ వస్తే పోతేనే బైకట్ట ఈరోజు. కానీ పాపం చాలా వారికి సహకరించేవాళ్ళు. అదేవిధంగా అడ్వకేట్స్ కూడా మీరు ఇట్లా చేయాలా, మీకు బైకట్ చేసి మీకు ఉంటే ప్రయోజనం లేదు, మీరు కంపల్సరీ మీ మీ రైట్స్ బయటికి తెలియజేయాలా, మీరు ధర్నా అంతా చేసినే జనాలకు కూడా తెలుస్తుందని మాకు చాలా కోఆపరేషన్ చేసేవాళ్ళు సార్. ముందుగా సార్ నిజంగా ఈ విషయంలో హ్యాట్సప్ సార్. సార్ ఎక్కడ ఉన్నా కూడా ఆయు ఆరోగ్యాలతో బాగా ఉండాలని ఆశిస్తూ మంచి ప్రమోషన్ కూడా మళ్ళీ మన డిస్టిక్ రావాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అని అంటే సార్ అనేవాళ్ళు. మనం అది చేయకపోతే మనం డిగ్రీ ఇచ్చింది ఎందుకు, యూజ్లెస్ కదా. ఇట్ షోస్ మనం ఖచ్చితంగా పబ్లిక్కి న్యాయం చేయాలి అన్న అప్రోచ్ ఎలా ఉంటుందంటే దట్ షోస్ అనమాట. ఈ నేషన్ కదా. మీ ఎవరికి తెలియని ఇంకో విషయం, సార్ భాషాభిమాని. సార్ సిగ్నేచర్ మీరు చూసారో లేదో, దివాకర్ అది తెలుగులో ఉంటుంది. చాలా రేర్గా అది అట్లాంటి కనపడుతుంది. డిస్పోజల్ కోసం ట్రై చేద్దాం అనుకుంటాను. లాస్ట్ ఛాన్స్, మళ్ళీ లాస్ట్ ఛాన్స్ కాస్ట్ వేస్తే మరి హట్ అవుతాం కాదు. లాస్ట్ ఛాన్స్ నుంచి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ చేయబడి మళ్ళీ హట్ అవుతాం. మా మనోభావం దెబ్బతింటాయి. లాస్ట్ ఛాన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, కాస్ట్ మళ్ళీ క్లోజ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో లైక్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పబ్లిక్ మనం కంప్లీట్ జస్టిస్ చేయాలంటే వాట్ ఈస్ అవర్ రోల్. दोन बार अंदर रेजल्यूशन पास అయ్యింది సార్. మేము ఎప్పుడు కూడా మేము అడ్జస్ట్మెంట్స్ అడగమని చెప్పి ఎన్ని కేసులు ఫైల్ చేస్తే ఫస్ట్ మీద అన్ని కేసెస్ అప్లికేషన్ నేను రెడీ, మీరు ఎవరు అడ్జస్ట్మెంట్ అడగండి. ఈ విషయంలో సార్ నాకు ఎగ్జామ్షన్స్ చాలా ఇచ్చారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే సార్కి నేను ఇన్ఫార్మ్ చేశానంటే పర్లేదమ్మా నేను మేము చూసుకుంటాం కానీ అని సార్ చాలా సపోర్ట్ చేశారు. పర్సనల్గా సపోర్ట్ చేశారు. వాళ్ళు వర్క్ పరంగా సార్ వర్క్ ప్రెజెంటేషన్లో ఒకసారి ఎవిడెన్స్ యాక్ట్లో సార్ గైడ్ చేశారు. సో దట్ ఈ ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వగలిగాను. సో వర్క్ పరంగా అండ్ పర్సనల్గా సార్ బాగా
కోఆపరేట్ చేశారు. సార్ ఎక్కడ ఉన్నా కూడా నెక్స్ట్ స్టేషన్లో కూడా ఎక్కడ వర్క్ చేసినా కూడా నేను కూడా అక్కడ ఇది ట్రాన్స్ఫర్ అవుతే డెఫినెట్గా మీ యొక్క సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏడు పర్లేదు, 8 పర్లేదు, 6కే వేయాలి, వంట చేయాలి, అన్ని రెడీ చేయాలి, క్యారియర్ కట్టించాలి, పంపించాలి. కానీ ఒక్క డ్రోన్ కోర్ట్ వరకు మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఒక 2 సార్లు చెప్పింది. మూడోసారి నుంచి ఇంకా లేదే సార్ ఎట్లా నీ భోజనం చేస్తారు సారే చూసుకుంటారే అని చెప్పేసి మొత్తం అన్ని రోజులు ఒక్క వారం కూడా వెళ్ళకుండా నాకు ఆయన బ్రహ్మాండంగా నాకు ఆతిథ్యం ఇచ్చారు. అంతే ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ భోజనం కదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు అక్కడ స్నాక్స్ మళ్ళీ పెట్టి మళ్ళీ చూసుకుంటాను. సో వాళ్ళ అమ్మగారు అంతే గొప్పగా ఆమె అన్నపూర్ణాదేవి అంత ఇదిగా మాకు ఎప్పుడు వచ్చినా కానీ మాకు అన్నం చెప్తుంది, ఆ లవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పడం కాదండి, అది తీసుకునే విధానం కూడా ఉండాలి. సో ఏదైనా సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు కూడా సార్ ఇది ఇష్యూ నెక్స్ట్ ఏంటి చెప్పినామనుకోండి, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉంటుంది. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అడగడం ఇంపార్టెంట్ కదా, అడగకుండా ఏదో ఒకటి చేసేటంటే కూడా ఇట్లా అడిగే వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఆ బ్రదర్ని గురించి ఎక్స్టెండ్ చేసినప్పుడు మేము అంతే బాగుంటాము. నెక్స్ట్ మా సిస్టర్ వచ్చేసరికి ఈ ఇంతకుముందు ఆలూరులో చేసింది, హెడ్ క్వార్టర్స్లో కూడా కలిసేవాళ్ళము. అసలు ఎంత నెమ్మదిస్తున్నా అంటే ఈ మధ్య ఏం చేస్తుందా బాబు అనుకునేవాళ్ళు. కానీ ఒకరితో లేదు సార్ బాగా వస్తుంది సార్ మేడం లేదురా అమ్మాయి ఎవరే తర్వాత మా దగ్గర అయితే లేదు లేదు సార్ అని చెప్పి అనమాట. సో ఆ మాత్రం ఆ కోర్సులో ఉండేది. రోజుల్లో కూడా మీ దగ్గర ఎవరి దగ్గర వీడియో ఉంటే చూసుకోండి సార్. కర్నూలు జిల్లాలో నేను మొత్తం తిరిగిన వాటిల్లో ఫస్ట్ నెంబర్ 1 మంచి బార్ అంటే డోన్ బారు. తర్వాత కర్నూలు బార్ వాళ్ళకి వాళ్ళ బాగా వాళ్ళ దగ్గరే చెప్పొచ్చారు. వాళ్ళు అవును సార్ అన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమి డిలే చేయాలి, అవును సార్ అంతే సార్ వాళ్ళకి చెప్పేసి. సో నాకు అంత అపేక్ష ఉంది. సో మీరందరూ నన్ను మంచి స్థితిలోకి రావాలని కోరుతున్నారు. నేను కూడా నిజంగానే ఇక్కడ పైకర్పేట తర్వాత ఇక్కడ జిల్లా బోర్డు రావాలి, వస్తే కనుక వర్క్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం మమ్మల్ని ఇంత సాధారణంగా ఆహ్వానించి ఇంత ఇదిగా మా బ్రదర్స్ కానీ మీరు కానీ అందరూ మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఇంత ప్రేమ మా మీద కురిపించినందుకు తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను. సార్ చెప్పినట్టు వాళ్ళ పెళ్ళికి వస్తాను. థ్యాంక్ యూ ఫర్